Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఒకడు తాను చేయబోనది హృదయములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును. సామెతలు గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ది హార్ట్ ఆఫ్ మ్యాన్ ప్లాన్స్ హిస్ వే బట్ ది లార్డ్ ఎస్టాబ్లిష్డ్ హిస్ స్టెప్స్. ది బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 16 వర్సెస్ 9. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఒకడు తాను చేయబోనది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనుషులైన మనము హృదయంలో అనేక ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి మంచి చేయాలనే ఉద్దేశంతో కూడా ఆలోచిస్తూ ఉంటాం. మరికొందరైతే ఇతరులకు చెడు చేయాలని అనేకమైనటువంటి ఆలోచనలతోనూ వారి హృదయము మోసపూరితంగా ఉంటుంది. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవడైనా దేవుని దృష్టికి యథార్థంగా నీతిగా జీవించిన వ్యక్తి తాను ఏదైతే మనసులో యోచన చేస్తూ ఉన్నాడో అది దేవుడు వారి యొక్క నడతానుసారంగా స్థిరపరుస్తాను, అది సహాయంను దయచేస్తాను అంటున్నాడు. దేవుడు హృదయ వాంఛలను తీర్చే దేవుడై ఉన్నాడండి. ఏదైతే మనం అనుకుంటూ ఉంటాం, మనం మనసులో అనుకున్న విషయములో ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. ఆయన రహస్యమందు చుచుచున్న దేవుడై ఉన్నాడు. కనుకనే మనము ఏదైతే మేలుకై ఉద్దేశిస్తామో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో అయినా కానీ, కుటుంబంలో కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, చేతి వృత్తి పనుల్లో కానీ, లేదా ఇతరులకు సహాయం చేసే విషయంలో కానీ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అటువంటి వ్యక్తిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని యొక్క నడతను, దేవుని యొక్క ఆజ్ఞానుసారమైన ఆజ్ఞలన్నిటినీ మనం గైకొని జీవించి నడుచుకున్నట్లయితే దేవుడు మనందరి కుటుంబ జీవితాలలోను దేవుని యొక్క కృపా కాపుదలతోనూ మన నడతలన్నిటిని బట్టి దేవుని యథార్థంగా ఆయన దృష్టికి మనమందరమును నీతిమంతుల వలె స్థిరపరచబడుదుము గాక. ప్రార్థన. ప్రేమామయుడా, దయామయుడా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవా, నీవు హృదయంతరంగాలను ఎరిగిన దేవుడవై ఉన్నందుకు దేవ స్తోత్రములు. ఈ వాక్యానుసారంగా మా జీవితాలలోను మా హృదయాలలోను ప్రభువా, మేమేదైనా తెలుసో తెలియకో మేమేమైనా చెడ్డ తలంపులు గాని ఏమైనా కలిగి ఉంటే దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి ప్రభువా. మేము ఏదైతే యోచన చేస్తున్నారో ప్రభువా, ఇంకా మరెందరైతే కుటుంబంలో కానీ, ఉద్యోగం దగ్గర కానీ, వ్యాపారం చేసేవారు కానీ, చేతి వృత్తి పనులు చేసే కానీ ఎవరైనా కానీ ప్రభువా, వారి హృదయంలో ఏమైతే చేయాలని ఆశపడుతూ ఉన్నారు, లేదా ఇతరులకు సహాయం చేయాలని కోరుకుంటున్నారు దేవా, వారందరి హృదయాలను నీవు ఎరిగిన దేవుడవు. వారందరి నడతలను మీరు స్థిరపరచండి. నీ వాగ్దానమును బట్టి ఎత్తుబట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబ జీవితంలో కానీ ప్రభువా, ఏదైతే వెలితిగా ఉందో దేవా, వాటన్నిటితో నీ వెలుగుతో నింపి, నీ ఆశీర్వాదముతో నింపి, నీ కృపా కాపుదలతోనూ మా అందరి జీవితాల్లో నీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము కూడా కలిగి ఉండటానికి ఈ వాక్యం మా పట్ల స్థిరపరచబడమని, నీవే కార్యము చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.